వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వితౌట్ ఓవెన్, వితౌట్ ఎగ్, వితౌట్ మైదా ఈరోజు హెల్తీ బ్రెడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకుందాం. దీనిలో 1 టీ స్పూన్ ఈస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్, వీటన్నిటిని వేశాక బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసిపోయాక ఇప్పుడు గోధుమ పిండి తీసుకుందాం. గోధుమ పిండి 4 కప్పులు తీసుకొని బాగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. దీన్ని ఇలా బాగా ముద్దగా చేసుకొని 1 గంట సేపు మనం మూత పెట్టి ఉంచుదాం. గంట సేపటి తర్వాత ఇలా ఫ్లఫీగా సాఫ్ట్గా అవుతుంది. దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. వీటిని 2 భాగాలుగా చేసుకుందాం. ఇప్పుడు ఒక తవా తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని తవా అంతా బాగా ఆయిల్ని అప్లై చేద్దాం. ఇలా అప్లై చేశాక ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా వెడల్పుగా చేసుకుందాం. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో వీటిని ఈ విధంగా చేసుకుందాం. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మూత పెట్టిద్దాం. ఒకవైపు కాలాక ఇంకొక వైపు కూడా మనం తిప్పుకొని అటువైపు కూడా కాల్చుకుందాం. 2 వైపులా కాలాక సైడ్స్ కూడా ఈ విధంగా కాల్చాలి.
అన్ని వైపులా బాగా కాలింది. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ని కూడా తయారు చేసుకుందాం. ఈ విధంగా బాగా కలిపి ముద్దలాగా చేసి పాన్లో ఉంచి ఈ విధంగా రెండు వైపులా ఒత్తుతూ వెడల్పుగా చేసుకోవాలి. మీడియం సైజులో మనం ఒత్తుకుంటూ చేయాలి. ఫోర్క్తో ఇలా హోల్స్ కూడా పెట్టుకోవచ్చు. మనం దీనికి హోల్స్ పెడుతున్నాం. తర్వాత ఇలా మూత పెట్టి ఒకవైపు బాగా కాలే వరకు ఉంచుదాం. ఇప్పుడు బాగా కాలింది. మూతను తీసి రెండో వైపు కూడా బాగా కాలే వరకు ఉంచుతాం. చాలా బాగా కాలింది ఇటువైపున, అటువైపు కూడా మంచిగా కాలే వరకు ఉంచుకుందాం. ఇప్పుడు సైడ్స్ కూడా మొదటిది ఎలా చేసామో ఈ బ్రెడ్ని కూడా సైడ్స్ బాగా కాలుద్దాం. రెండు బ్రెడ్స్ కూడా రెడీ అయిపోయాయి. దీన్ని సాస్తో తింటే చాలా బాగుంటుంది. టీ కాఫీలో కూడా ఇది చాలా బాగుంటుంది. ఉట్టిది కూడా అలాగే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన ఈ బ్రెడ్ తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.